जय हिंद। जय हिंद। जय हिंद। जय हिंद। जय भारत। जय हिंद। जय हिंद। जय हिंद। जय हिंद। जय हिंद। రమేష్, నేను డాక్టర్ రెడ్డిస్లో ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? నిన్న పాకిస్తాన్ మీద ఇండియా వాళ్ళు కౌంటర్ చేశారు కదా, కౌంటర్ అటాక్ చేసి నిర్ణయం తీసుకోవడం అయితే చాలా బెటర్ ఆప్షన్. మంచి అనిపించింది. ఎందుకంటే ఎంతమంది జరిగిన చనిపోయారు కాబట్టి తీసుకోవడం. అంటే మా ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం వల్ల పీస్ అనేది ఉండదు కదా, అలా చూస్తారు. కరెక్టే, కానీ ఎంతవరకైనా కొంచెం ఓపిక ఉంటుంది, కానీ కంటిన్యూగా అట్లా ఓపిక పడుతూ ఉండలేము కదండి. కాబట్టి కౌంటర్ వేయడం అయితే కరెక్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే. జై హింద్. జై హింద్. ప్రసాద్ అండి. ఏం చేస్తూ ఉంటారన్న? మేము ప్రైవేట్ కంపెనీలో జాబ్. ఎలా అనిపిస్తుంది? నిన్న పాకిస్తాన్ మీద కౌంటర్ అటాక్ చేశారు కదా ఇండియా వాళ్ళు, ఎలా అనిపిస్తుంది? అది ఎప్పుడో చేయాలి సార్, లేట్ అయింది. అది ఇప్పటికే లేట్ అయిందండి, ఎప్పుడో చేయాలి. 10-15 డేస్ తర్వాత చేశారు అది. ఇలాగ అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. వాళ్ళు కూడా తిరిగి మన మీద దాడి చేస్తే పరిస్థితి వాళ్ళకి అంత ఇది లేదు సార్, స్కోప్ లేదు అది తెలిసి. అంటే ఇప్పుడు 1971లో ఎప్పుడో మన వాళ్ళు దాడి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇదే చేయడం అవును ఉండదు. కానీ మరి అది కూడా వాళ్ళు కూడా ఉండాలి కదా, అది మనకు ఒకరికే కాదు కదా, వాళ్ళు కూడా ఉండాలి కదా. చేయడం కరెక్టే అంటారు? చేయడం కరెక్టే కదా. మరి మన వాళ్ళు అంతమంది చనిపోతుంటే మరి వాళ్ళకైనా ఉండాలి కదా, ఒకసారి కాదు ఒకసారి రావాలి కదా. ఇటువంటి 2-3 జరిగితేనే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. అది మెయిన్. మారుతారంటారా? మారండి, వాళ్ళు మారరు. కంటిన్యూగా జరుగుతూ ఉంటేనే 5-6 సార్లు అయితేనే కానీ వాళ్ళు కొద్దిగా భయం అనేది రాదు. అది మొత్తం పూర్తిగానే తీసేయాలంటారు మ్యాప్ తీయాల్సిందే, లాభం లేదు. ఇప్పుడే చాలా టైం వేస్ట్ చేశారు మన వాళ్ళు. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. మీ పేరు? చక్రి. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఆయన చూసారా న్యూస్? పాకిస్తాన్ మంచిగా జరిగింది, వాళ్ళకి ఇంకా జరగాలి. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పుష్పవండి. ఆయన పాకిస్తాన్ మీద ఇండియా వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు, ఎలా చూస్తారు? మంచిగా ఉందండి, అది బాగానే ఉంది. అలాంటి ఇంకా రాకుండా, ఫ్యూచర్లో రాకుండా, మళ్ళీ రాకుండా మన భారతదేశము, మన మోడీ గారు సమర్థవంతంగా బాగా చేశాడు. అంటే ఇప్పుడు మనం దాడి చేస్తాం కదా, రేపు వాళ్ళు దాడి చేస్తే అంటే ఇప్పుడు వాళ్ళు దాడి చేసి పెట్టే కదా మన వాళ్ళు వెళ్ళి చేసింది. మంచిగా బాగుందండి, పర్లేదు, బాగానే ఉంది. అట్లా కొట్టుకోకూడదు, అందరికీ అన్నదమ్ములాగా ఉండాలి, కానీ ఇలాంటి గొడవలు రాకూడదని మేము ప్రోత్సహిస్తాం, గొడవలు రాకూడదని. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మీ పేరు? ఆళ్ళ నరేంద్ర. ఓకే, నిన్న పాకిస్తాన్ మీద ఇండియా కౌంటర్ చేశారు కదా, కౌంటర్ అటాక్ చేశారు, ఎలా చూస్తారు దాన్ని? నిన్న రాత్రి భారత దళాలు ఏవైతే పాకిస్తాన్ మీద అటాక్ చేశాయో అది 100% సరైన చర్య. నిన్న రాత్రి పాకిస్తాన్లో మొత్తం 9 లక్ష్యాల మీద భారత దళాలు దాడి చేశాయి. ఓకే, ఆ 9 లక్ష్యాలు కూడా ఏంటి అంటే ఉగ్రవాద స్థావరాలు, అలాగే ఉగ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్సు, అట్లాగే ఉగ్రవాదులను తయారు చేస్తున్న సెంటర్స్. సో నిన్న జరిగిన దాడుల్లో ఎక్కడా కూడా సివిలియన్స్ మీద దాడి జరగలేదు. కేవలం ఉగ్రవాదులు, వాళ్ళ స్థావరాలు, అదేవిధంగా వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వీటిని లక్ష్యం చేసుకుని దాడి చేశారు. ఆ దాడి చేయడం అనేది 100% సమంజసం. అంటే అది దాడి చేయడం రైట్ ఆర్ రాంగ్ మీ ఉద్దేశం? అది 100% రైట్ స్టెప్. మీకు ఇందాకనే చెప్పాను, ఆ 9 లక్షల్లో సామాన్యులను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు. సో వీళ్ళ టార్గెట్ కేవలం ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, అలాగే వాళ్ళ హెడ్ క్వార్టర్స్, ఇలాంటి వాటినే టార్గెట్ చేశారు తప్ప సామాన్యుల జోలికి ఎక్కడా కూడా వెళ్ళలేదు. అంటే ఈ రోజున మనం దాడి చేసాం, రేపొద్దున వాళ్ళు దాడి చేస్తారు, ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఒకటి, మనము సామాన్యుల జోలికి వెళ్ళలేదు, అలాగే వాళ్ళ సైనికుల స్థావరాల మీద కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు, కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేశారు. ఒకవేళ వాళ్ళే కనుక భారతదేశంలోని సామాన్యుల మీద లేదా సైనిక స్థావరాల మీద దాడి చేస్తే కనుక డెఫినెట్గా ఈ యుద్ధం ఎస్కలేట్ అవుతుంది, అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ వాళ్ళు అంత సాహసం చేయరేమని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక సంక్షోభం, సో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పని చేయరేమని అనుకుంటున్నాను. కానీ మన భారతదేశం చర్య మాత్రం 100% కరెక్ట్, అది ఏమి తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎంతసేపు సహనం పాటించాలి, ఎప్పుడు చూసినా చేస్తూనే ఉంటారు, పోక్ చేస్తూనే ఉంటారు, ఇంకెన్ని రోజులు సహనం పాటించాలని చెప్పి అంటున్నారు. ఎస్, ఎంత మంచి వ్యక్తి అయినా సరే, ఎంత మంచి ప్రభుత్వం అయినా సరే, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు అన్ని లిమిట్స్ క్రాస్ అయ్యారో మనం యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం తీసుకునే యాక్షన్ 100% కరెక్ట్, ఇందులో ఏమీ తప్పులేదు. అంటే రేపొద్దున ఒకళ్ళు కొట్టుకుంటాం పోవడం వల్ల పీస్ అనేది ఉండదు కదా. ఇప్పుడు ఒకటి, మనము అక్కడ సామాన్య పౌరులని మీద ఎలాంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తగానే అటాక్స్ క్యారీ అవుట్ చేశారు. సో మన లక్ష్యం, గతంలో కూడా ఉగ్రవాదులు
ఈ రోజున కూడా అది. సో అందులో ఏమీ తప్పలేదని నా ఉద్దేశం. అదే వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి మన ఇండియాకి వచ్చి కాశ్మీర్కి వచ్చి మీరు హిందువా ముస్లిమా అని అడిగి మరి చంపడం ఎలా చూస్తారు దాన్ని? అది 100% చాలా తప్పు వాళ్ళు చేసింది. కాకపోతే నేను అనుకుంటున్నది ఏంటంటే వాళ్ళు చాలా ఒక పథకం ప్రకారం మనల్ని రెచ్చగొట్టాలని ఇలాంటి చర్యలకు చేపట్టినట్టున్నారు. వాళ్ళు చేసింది 100% రాంగ్, అది చాలా తప్పు. ఓన్లీ మనల్ని రెచ్చగొట్టడం వల్ల కొట్టాలని చెప్పి చేశారు అంతే. ఎస్, ఇంటెన్షనల్ని చేశారు. దీనికి ప్లానింగ్ అంతా కూడా పాకిస్తాన్లో జరిగింది, ఇక్కడ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఈ రోజున అందరికి కూడా కఠినమైన పనిష్మెంటే ఇచ్చింది భారత ప్రభుత్వం. అంటే వాళ్ళు చంపేటప్పుడు కూడా వెళ్ళి మోడీకి చెప్పుకోండి. అవును. సో వాళ్ళు ఇదే విషయం మోడీ గారికి తెలిసింది, తను చేయాల్సింది ఆయన చేశాడు. ఇంకా ఫ్యూచర్లో ఉండబోవచ్చు అంటారా? ఇప్పుడు ఈ దాడి జరిగినంత మాత్రాన ఉగ్రవాదులు వాళ్ళ చర్యలు పూర్తిగా ఆగిపోతాయని అనుకోను, కానీ వాళ్ళు మాత్రం చాలా గట్టి దెబ్బ తగిలింది. నేను రాత్రి జరిగిన దాడులు ఉగ్రవాదులు బాగా దెబ్బతిన్నారు. షూర్ దాడి 100% సమర్థిస్తున్నారు దానికి. ఎస్, గత రాత్రి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యను నేను 100% సమర్థిస్తున్నాను. జై హింద్. సార్ మీ పేరు? గోపాల్ అండి. ఓకే, నేను న్యూస్ చూసారు కదా, ఇండియా వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు పాకిస్తాన్ మీద, ఎలా చూస్తారు దాన్ని? తప్పకుండా ఇండియా అగెనెస్ట్ చేయాల్సిందే అండి. మరి ఇండియన్స్ మీద ఇంత దారుణంగా మొన్న పుల్వామాలో చేశారు కాబట్టి మరి మనల్ని అనుకోకుండా దాడి చేసి అందరినీ చిన్నపిల్లలతో సహా చంపారు కాబట్టి వాళ్ళందరి మీద తిరిగి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే. ఇలాంటి ఉగ్రవాదం ఇంకోసారి జరగకుండా పూర్తిగా ఏరివేసే వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి. మరి దీనికి అందరికీ మోదీ ప్రభుత్వం గారికి అందరికీ మేము మా తరఫున అందరం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్స్. మీ పేరు? డివిఎస్ రాజు. ఓకే, నిన్న చూసారు కదా ఇండియా వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు పాకిస్తాన్ మీద, ఎలా చూస్తారు దాన్ని? అది ఆ యాక్షన్ రిక్వైర్డ్ యాక్చువల్గా. ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలంటే వాళ్ళు అట్లా చేయాలి. మన ఇండియా చేసింది కరెక్టే అని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయకపోతే దేశం అస్థిరత్వానికి లోనవుతుంది. దానివల్ల కంట్రీ చేసింది కరెక్ట్ అని చెప్తాను. సో మోడీ గవర్నమెంట్ చేసింది కరెక్టే అనమాట. చాలా మంచి పని చేసింది. మంచి పని. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. నా పేరు చరణ్. ఓకే, ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద కౌంటర్ అటాక్ చేశారు కదా, ఎలా చూస్తారు? డెఫినెట్గా ప్రతి ఒక్కరు దీన్ని మనం సమర్థించాలి. ఇంకా జరగాల్సిందే చాలా ఉంది. ప్రస్తుతానికి జరుగుతుంది. ఇంకా దీనికి మించిన ఇంకా పెద్ద పెద్ద అటాక్లు పాకిస్తాన్ మీద మన ఇండియా కంపల్సరీ ఇండియన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అన్ని విధాలుగా చేయాలి. వాళ్ళు తగిన విధంగా మనం పెట్టాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద పెట్టారు. సో మేబీ ఇది స్టార్టింగ్ స్టేజ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ కానీ అమిత్ షా వాళ్ళు కూడా మాక్ డ్రెస్ కూడా ఇప్పుడు మొత్తం దేశం మొత్తం చేస్తున్నారు. ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయలేము. సో మనం కూడా ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు కానీ బట్ వాళ్ళకి అంత ఛాన్స్ మనం ఇవ్వకూడదు. బట్ ఇంకోటి ఏమంటే మీడియాలో వస్తున్న అతి ఏంటంటే అక్కడ వాళ్ళు కొన్ని ఛానల్స్ యాంకర్స్ కానీ అక్కడ ఉన్న హ్యూమన్స్ వాళ్ళు ఏంటంటే మనుషులు ఏడవడము సెంటిమెంటల్గా బిహేవ్ చేయడం ఉంటున్నారు. బట్ మన వాళ్ళు కూడా పహల్గామ్లో జరిగిన దాడిలో మన ఆంధ్ర తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా కొద్దరు. సో అడిగి మరీ మీరు హిందువా ముస్లిమ్సా అని చెప్పి మరి అక్కడే స్పాట్లో సొంత వైఫ్ ముందర పిల్లల ముందర హస్బెండ్ని అలా అటాక్ చేయడం కానీ అది మాత్రం చాలా బాధాకరము. సో అలాంటి విషయంలో మాత్రం ఇండియా ఇంకా అసలు వాళ్ళ మీద 1% కూడా జాలి దయా కరుణ అనేది లేకుండా ఎక్కడికక్కడ ఇంకా చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తారు. టెర్రరిస్టులు అనే వాళ్ళు ఓన్లీ వాళ్ళకి సంబంధించిన స్థావరాలనే ఉండరు, ఇంకా జనాలు ఉంటారు. కొన్ని సమయాలు అవసరమైనప్పుడు ఇలాంటి విషయంలో అయినా సరే ఆల్మోస్ట్ మనం పిఓకి ఏదైతే పాక్ ఆక్రమిస్తున్న కాశ్మీర్ ఏదైతే ఉందో అది కూడా మన ఇండియాలో ఒకటి పార్ట్ ఆఫ్గా చేసేసుకునేసి టెర్రరిస్టం అనేది లేకుండా అసలు పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది. అది దానివల్ల ఏంటంటే మన ఒక్కటే కాదు, అమెరికా కానీ రష్యా కానీ అండ్ ఈవెన్ కొన్ని చిన్న కంట్రీస్ కూడా ఏంటంటే కంప్లీట్గా ఇండియాకి ఫుల్ సపోర్టెడ్గా ఉన్నాయి. సో నాకు తెలిసి దీనిలో 1971 తర్వాత మనకు అప్పుడు దాని తర్వాత జరిగిన అది పెద్ద ఇదే సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి డెఫినెట్గా ఇండియా దీనిలో అయితే దీని ద్వారా నాట్ ఓన్లీ పాకిస్తాను కాదు ఇంకా మనకు వేరే కంట్రీస్ చైనా ఫస్ట్ థింగ్ ఏదంటే ఇదంతా మనకు వెనక నుండి నడిపించే చైనా అని చూసుకుని అది చేస్తుంది. ఈ పాకిస్తాన్ ఒక్క కంట్రీకి మనం తగిన విధంగా 100% బుద్ధి చెప్పగలిగితే రేపు ఫ్యూచర్లో కూడా వేరే కంట్రీ కానీ ఏదైనా సరే మన ఇండియా మీద ఏదన్నా చిన్న అటాక్ చేయాలన్నా ఏదైనా మన దేశం చిన్న చూపు చేయకుండా ఉండాలన్నా అన్ని విధాలుగా ఇదైతే మంచి సమయం మంచి ఇదని నేను అనుకుంటున్నాను.
జై హింద్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. నా పేరు యోగేశ్వరరావు అండి. ఓకే, నిన్న ఇండియా వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు పాకిస్తాన్ దెబ్బకి, ఎలా చూస్తారు దాన్ని? కానీ ఇవాళ మోడీ గారు కూడా చాలా దేశాన్ని కాపాడాలా, మన దేశం మీద ఇతర దేశం వాళ్ళు చేయటం చాలా దుర్భంగం, దీన్ని చాలా ఖండించాలని చెప్పి యుద్ధ వీరులను పంపిస్తున్నాడు. అందువల్ల మనకు ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నారు ఈయన రేవంత్ రెడ్డి గారు, వాళ్ళని త్వరలో పంపించడం మంచిది. లేకపోతే మనకు ముస్లింలు ఇక్కడికి తగాదేసి గందరగోళం చేస్తారు. ఇప్పుడు అల్లకొల్లాలను కాకుండా ఉండాలంటే ఇక్కడ వాళ్ళని కూడా త్వరలో చిన్నగా నేరుగా వాళ్ళని ఎంక్వైరీ చేసి పంపించడం బెటరు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు పంపిస్తే ఇక్కడ మనకు ముస్లిం తగాదు లేకుండా ఉంటుంది, అందరు బాయిగా ఉండొచ్చు. అందువల్ల మనకు ఏమి లేకుండా యుద్ధం ఏం లేకుండా ఏదైనా యుద్ధం వచ్చి ఏదైనా బాంబులు వేసారనుకో మన ఇండియా నాశనం అయిపోతారు. అందువల్ల మోడీ గారు దీన్ని చాలా సహకరిస్తున్నారు. అందువల్ల దీనికి మోడీ గారి వల్ల కూడా నేను యుద్ధవీరులను పంపించి అక్కడ బాగానే చేస్తున్నానని చెప్పి విన్నాను. థ్యాంక్ యూ. పేరు కృష్ణ అండి. ఓకే, ఎలా చూస్తారు? ఇండియా వాళ్ళు పాకిస్తాన్ అటాక్ చేశారు కదా, కౌంటర్ అటాక్ చేశారు. లైక్ టిట్ ఫర్ టాట్ అన్నట్టే చూస్తాము. వాళ్ళు ఇనిషియేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా మనల్ని మనం లాస్ జరిగింది మనకు కాబట్టి అటాక్ చేయడంలో తప్పలేదని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా ఈ అటాక్స్? అంటే వాళ్ళ సైడ్ నుంచి ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు తప్పు మాదే అని ఒక నోట్ రిలీజ్ చేసేసి దానికి ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆబ్వియస్గా ఇవన్నీ ఆగిపోతుంది కదా. అంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు టెర్రరిస్టం కదా, ఇప్పుడు దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలండి. బట్ అంటే ఈవెన్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఇవన్నీ జరుగుతానే, ఇండియా పాకిస్తాన్కి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ మోదీ వచ్చినాక బెటర్ అనిపిస్తుంది. కంట్రోల్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్స్ సార్. మీ పేరు? సుప్రసాద్. ఓకే, నేను చూశారు కదా న్యూస్, ఇండియా వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు పాకిస్తాన్ మీద, ఎలా చూస్తారు దాన్ని? ఏమన్నా సార్, అది చాలా లేట్ చేశారు ఇప్పటికే మన వాళ్ళు, అది ఎప్పుడో చేయాల్సింది. ఈ రాత్రి అటాక్ చేశారు కదా 1 o'clock 1:44 minutesకి వాళ్ళు అటాక్ చేసి మొత్తం వాళ్ళ శిబిరాలన్నీ కూల్చేశారు. చాలా బ్రహ్మాండమైన ఆపరేషన్ సింధూర చాలా బాగా చేశారు. వాళ్ళ స్థావరాలే కాదు, కింద బంకర్లో చాలామంది ఇప్పటికీ ఉన్నారు. ఒక 500-600 మెంబర్స్ ఉన్నారు అదే ఏరియాలో. వాళ్ళని కూడా తరిమి కొట్టాలి. పాకిస్తాన్ మన భారత్ వైపు చూడడానికి భయపడాలి. మోడీ బ్రహ్మాండంగా చేశాడు. అమిత్ షా మోడీ ఇద్దరు ఆపరేషన్లో అజిత్ దోవల్ బ్రహ్మాండంగా ఆపరేషన్ చేసి పుల్వామా దాడి ప్రతీకారం చాలా, అంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉందో ఏంటి, వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మొత్తం అంతా కూడా ఒక సెటప్ చేసి అజిత్ దోవల్ ఒకప్పుడు సైన్యాధిపతి పాకిస్తాన్లో ఒక 6 years వాళ్ళలో కలిసిపోయాడు వాళ్ళ సైన్యంలో. అతనికి స్థావరాలు ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉంది అతనికి సైన్యం మీద, వాళ్ళ సైన్యం మీద. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ప్లానింగ్ అతనే ఇచ్చాడు. దానివల్ల వాళ్ళు చాలా ఈజీగా రాత్రి జరిగిన అటాక్కి చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు. ఇంకా ఆపరేషన్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. బంకర్స్లో చాలామంది కింద కొండల కింద బంకర్స్ ఉన్నాయి. బంకర్స్లో 600 members పైనే ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. దాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోవటానికి అంతా ప్లానింగ్ చేస్తున్నారు. త్వరలో అది కూడా కంప్లీట్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు ఎం నాసిర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం. ఏదైతే కొన్ని రోజుల క్రితం పహల్గాం ఘటన జరిగిందో, ఉగ్రవాదులు మూకుమ్ముడుగా దాడి చేసి మతం అడిగి మరీ మన హిందూ సోదరుల్ని అతి కిరాకంగా ఆ ఘటన జరగడం జరిగింది. నేను ఒక ముస్లిం జనసేన పార్టీ నాయకుడిగా, ఒక వ్యక్తిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇది ఒక వర్గం పైన, ఒక మతం పైన జరిగిన దాడి కాదు, పూర్తి భారతదేశం వ్యక్తిత్వం పైన, భారతదేశం పైన జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందిస్తూ 3 రోజుల పాటు సంతాప దినాలుగా కూడా ప్రకటించారు. దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ముస్లింగా నేను తీవ్రంగా ఖండించి
3 రోజుల పాటు మానవహారాలు సంతాప దినాలుగా ప్రకటించడం వలన మేము ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సీకే కన్వెన్షన్ హాల్లో ఈ ఘటన పైన సంతాప సభ ఒక మధుసూదన్ గారు కూడా చనిపోవడం జరిగింది. సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున ఆయన తరపున ఈ 50 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబానికి అందజేస్తామని చెప్పి, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ఏర్పాటు చేస్తాము, డొనేట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది నిజంగా హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం. ఇది పవన్ కళ్యాణ్ గారు అటు భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి సమస్య పైన పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాల కోసం, ఆయన ఏదైతే సిద్ధాంతాల కోసం ఎప్పుడు మేము కష్టపడతాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున ఖచ్చితంగా నిలబడతాం. దీన్ని ఒక ముస్లిం వ్యక్తిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దాంతోపాటుగా ప్రతి ఒక్క ముస్లిం వర్గాల్లో చైతన్యం రావాలి. ఎవరిపైన దాడి జరిగినా అది అందరిపైన దాడి చేసినట్టుగా భావించాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, ప్రతి ముస్లిం కుటుంబాల్లో కూడా చైతన్యం రావాలి. దేశం తర్వాత మనకు మతం, ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మనము గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి చెప్పుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. అదే చంపడం కూడా మీ మతం ఏంటి, నువ్వు హిందూవా ముస్లిమా అని అడిగి చంపడం జరిగింది. ముస్లిం అయితే పక్కపో, లేకపోతే హిందూ అయితే చంపేస్తారు. ఎలా చూస్తారు దాన్ని? దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అన్నా. ఎందుకంటే ఒక ముస్లిం వ్యక్తిగా నేను ఖండిస్తున్నా. ఈరోజు ముస్లింలు హిందువులు ఇక్కడ బాయిగా ఉన్నారు. ఎన్నో ప్రాంతాల్లో, మా ప్రాంతాల్లో కూడా ముస్లిం పండుగలైనటువంటి రంజాన్, బక్రీద్కి ఎంతోమంది నా తోటి నాయకులు, హిందూ సోదరులు వచ్చి అటెండ్ అవుతారు. వారి పండుగలకు కూడా, వినాయక చవితి కావచ్చు, పండుగలకు కూడా మేము ఎంతో బాధ్యతగా వెళ్ళి ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. అలాంటి వారి మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో, దాంతోపాటుగా ఏదైతే ఈ ఘటన జరిగిందో వాళ్ళు అసలు ముస్లిమ్సే కాదన్నా. ముస్లిమ్స్లో ఖురాన్లో ఉన్నది ఏమంటే, ఒక వ్యక్తిని చంపితే, ఒక మనిషిని చంపితే పూర్తి ప్రపంచంలో ఉన్న మనుషుల్ని చంపినంత పాపం. ఏ మతమైనా సరే, ఏదైనా సరే సాటి మానవుల పట్ల దయా కరుణతో వహించమంటారు, వీలైతే సాయం చేయమంటారు. కానీ ఇక్కడ జరిగింది అవాస్తవం. వాళ్ళు అసలు ముస్లింలే కాదు, వాస్తవంగా కూడా అసలు వాళ్ళు ఎందుకు పనికిరారు. దీన్ని పూర్తిగా మనం ఖండిస్తున్నాం. ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు సంఘీభావం తెలిపి వాళ్ళు దాన్ని ఖండించారు. దీన్ని ఖండించాలి. మేము కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ ఏం తప్పు లేదు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? అలాంటి వాడిని ముందు దేశ బహిష్కరణ చేయాలి మా ఉద్దేశం అయితే. ఎందుకంటే ఖచ్చితంగా ముమ్మాటికి ఇది 100% తప్పన్నా. దీన్ని ఖండించాల్సింది పోయి మన ప్రభుత్వాన్ని తిడతా, మోడీ గారిని తిడతా, మన ఎన్డీఏ కూటమిని తిడతా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే, అది ఎవరు సపోర్ట్ చేసినా, అది లీడర్స్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, మా ముస్లిమ్సే కానీ అక్కడక్కడ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఫస్ట్ వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. ముందు ఏదైతే ఈ బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినారో వారిని కాదు, ముందు వీళ్ళని బహిష్కరణ చేయాలి. మన ఇండియా నుండి పంపించేయాలి బయట. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఆ దేశానికి వెళ్ళిపోండి అని చెప్తూ అంటున్నారు. ఖచ్చితంగా అదే మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి లాంటి లీడర్ వెనకాల ఉన్నందుకు మేము ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ముస్లింలు కాకపోతే వస్తే ముందు నేను నిలబడతాను, ముందు నేను మాట్లాడతాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సంభాషణ ఏదైతే స్పీచ్ ఇస్తారో వాడిని అర్థం చేసుకునే పరిస్థితి, అర్థం చేసుకోవాల్సింది పోగా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ఖండిస్తుంది. థ్యాంక్ యూ.